సాయి బంధువులందరికీ ఇదేనా ప్రణామం. ఈరోజు ధుని ధ్వని శీర్షిక క్రింద షిరిడీలో ఉన్న ద్వారకామాయి వెనుక ఉన్న ఆంతర్యాన్ని గురించి తెలుసుకుందాం. షిరిడీలో ఒక పాత మసీదు, కానీ బాబా దానిని ద్వారకామాయి అని పిలిచారు. ఎందుకు ఒక మసీదుకు మాయి అంటే తల్లి అనే పేరు ఎందుకు పెట్టారు? ఈరోజు మనం ఆ గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం. ద్వారకామాయి అంటే కేవలం ఒక భవనం కాదు, అది బాబా సన్నిధి, అది అనేక మంది భక్తుల ఆశ్రయం, అది కన్నీరు తుడిచిన స్థలం. మాయి అంటే తల్లి. తల్లి ఎలా పిల్లలను కాపాడుతుందో ద్వారకామాయి కూడా భక్తులను అలానే కాపాడుతుంది. అందుకే బాబా దానిని ద్వారకామాయి అని పిలిచారు. బాబా ఒకసారి అన్నారు, ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలు తగ్గుతాయి. ఈ మాట కేవలం ఆ కాలానికే కాదు, ఈ రోజుకి వర్తిస్తుంది. మన హృదయంలో కూడా ఒక ద్వారకామాయి ఉండాలి. అక్కడ శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి, దైవ విశ్వాసం ఉండాలి. అప్పుడు బాబా అక్కడే నివసిస్తారు. ద్వారకామాయి హృదయమే ధుని. ధుని వెలుగుతుంటే భక్తుల ఆశలు కూడా వెలుగుతాయి. ధుని కాలుతుంటే అహంకారం కూడా దహనమవుతుంది. ద్వారకామాయి మనకేమి గుర్తు చేస్తుంది? ఒక పుణ్యక్షేత్రాన్న, లేక ఆధ్యాత్మిక అనుభూతులను అందించే ఒక తల్లి హృదయాన్న? ఒక్కసారి ఆలోచించండి. ద్వారకామాయి కేవలం గోడలు మాత్రమే కాదు, అది బాబా కరుణ, అది బాబా ఆశ్రయం, అది బాబా ప్రేమ. మన హృదయాన్ని ద్వారకామాయిగా మార్చుకుందాం. ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయి నాథార్పణమస్తు. స్వస్తి.